నెరవేరాలని ప్రార్థన చేసుకోండి. నిజమే పిల్లరా, మన జీవితాల్లో ఈ లోకంలో, ఈ లోక యాత్రలో, ఈ ఆత్మీయ యాత్రలో అనేకమైనటువంటి దుష్ట కార్యాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. వాటన్నిటి నుండి కూడా దేవుడు నిన్ను ఏం చేస్తా అన్నాడు? తప్పిస్తాను, రక్షిస్తా అన్నాడు. మరి అపోస్తలుడైన పౌలు ఎన్నో శ్రమలు పొందాడు సేవా కార్యక్రమాల్లో, కానీ ఎక్కడ కూడా కీడు కలగకుండా దేవుడు తప్పిస్తూ వచ్చాడు. ఎన్ని మార్లు అతని ప్రాణాపాయం వచ్చినా పరలోకమందున తండ్రి ప్రేమించిన దేవుడు తన దూతను పంపి తన దాసుని కాపాడుతూ వచ్చాడు. దుష్టులు ఎన్నో మార్లు ఎదుర్కోవాలని ప్రయత్నించారు, కానీ దుష్టులు ఫెయిల్ అయ్యారు, కానీ సేవకుడు మాత్రం ఫెయిల్ కాలేదు. దేవుడు ప్రేమ గలవాడు. ఆయన నమ్మిన వారిని, ఆయన ఆశ్రయించిన వారిని ఆయన ఎన్నడూ విడువడు, ఎడబాయుడు. మీ కుటుంబాలు కాపాడబడితే నమ్మండి. ప్రభువా, ప్రతి దుష్కార్యం నన్ను తప్పించు నాయనా అని ప్రార్థన చేసుకోండి. ఎటువంటి దుష్కార్యం మీరు ఎదుర్కొంటున్నా దానిలో మీకు జయం కలుగునుగాక. ప్రతి దుష్కార్యం నుండి దేవుడు మిమ్మల్ని తప్పించి కాపాడునుగాక. దానియేలుని మీరు గమనిస్తే దానియేలు ఉన్నపాటున